హైదరాబాద్లోనే ఈ సమావేశానికి అనువైనటువంటి ప్లేస్ ప్రగతి భవనే అని గుర్తించినందుకు ధన్యవాదాలు. మళ్ళీ నెక్స్ట్ డే సమావేశం ఉంటే సెక్రటరియట్లో పెడితే మళ్ళీ ఓసారి కమాండ్ కంట్రోల్లో పెట్టినట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా అర్థమవుతుంది. అదే తరహాలో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అంతే. చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో కూడా చాలా బ్రిడ్జిలు పడిపోతున్నాయి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. ఒక బ్రిడ్జి పడిపోయినంత మాత్రాన టోటల్ వ్యవస్థని ఆ ప్రభుత్వమే తప్పు చేసింది అనడానికి వీల్లేదు. ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తుంది, కాంట్రాక్టర్లో వివిధ రకాల లోపాల వల్ల జరుగుతుండొచ్చు అక్కడక్కడ. కానీ ప్రతిదీ కూడా తెలంగాణ ప్రయోజనాల గురించే పనిచేసింది. అందుకే ఈరోజు వరి సాగులో కూడా దేశంలోనే మొదటి స్థానం లభించింది. అంటే తెలంగాణ ప్రభుత్వ పనితీరుకే అది నిదర్శనం. అనేక అంశాల్లో చెప్పుకుంటూ పోతే రాజకీయ పరంగా విమర్శ చేస్తుండొచ్చు, కానీ వాళ్ళ ఆత్మ కూడా తెలుసు. ఒకనాడు పంజాబ్ నుంచి బియ్యం తీసుకొచ్చుకునే వాళ్ళం, కేరళ నుంచి బియ్యం వచ్చేటి. కానీ ఇదే తెలంగాణ నుంచి పంజాబు, కేరళకు మా మహబూబ్నగర్ నుంచే వ్యాగన్లు పోయినటువంటి పరిస్థితి మేము చూసినాం. బతకడానికి వలస పోయేవాళ్ళు మా మహబూబ్నగర్ నుంచి, పాలమూరు నుంచి. పాలమూరు జిల్లా ప్రజలంటే ఫేమస్, కానీ అదే పాలమూరుకి బతకడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అలా బతుకుతున్నమాట వాస్తవం కాదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ఏది ఏమైనా సుదీర్ఘ పోరాటాల తర్వాత తెచ్చిన తెలంగాణలో, సాధించిన తెలంగాణలో మరి ఉమ్మడి రాజధాని అయిపోయిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, మరి దానికి అంతకుముందు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 పాయింట్ ఫార్ములా మీటింగ్ కావచ్చు, పెద్ద మనసులో ఒప్పందం కావచ్చు, ములికి రూల్స్, ఏది కూడా సమస్యలు పరిష్కారం కాలే, జటిలమైనది తప్ప పరిష్కారం కాలే. కానీ ఈరోజు ఇద్దరు కూడా, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈరోజు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి మూలస్తంభం చంద్రబాబు నాయుడు గారే. మరి యూపీఏ ప్రభుత్వంలో కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమైన వ్యక్తి. కనుక దయచేసి బయట చాలా అపోహలు ఉన్నాయి, కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ కవచంలాగా ఉండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో పార్టీల సంబంధం ఉండొచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఉండొచ్చు, వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు. వ్యక్తిగత సంబంధాలు ఏ ఉన్నా పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా విభజన సమస్యలు పరిష్కారం చేసి ఇరు రాష్ట్రాలకు శాశ్వత పరిష్కారం మార్గం చూపాలా ఈ మీటింగ్ ద్వారా అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇద్దరు మీటింగ్ అవుతుంది అనగానే అరే ఇద్దరు చాలా క్లోజ్ కదా, సహచరులు కదా, మరి ఏమవుతుందో అన్నటువంటి ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా మీకుంది. దాని బాధ్యత గుర్తించి దాన్ని పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విభజన తెలంగాణ అన్యాయం జరిగినందుకే మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రం ఏర్పాటు చేస్తే మళ్ళీ అన్యాయం చేసింది. 7 మండలాలు ఆంధ్రలో కలిపి రాముడు శ్రీరామునికి అన్యాయం చేయడం, భద్రాచలానికి అన్యాయం చేయడం అనేది చాలా ఘోరం. దేశవ్యాప్తంగా బీజేపీ అంటేనే ఇగో రామజన్మభూమి, రాముని మేమే కడుతున్నాం మనం. కానీ రామజన్మభూమికి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత భద్రాచలంకు ఉంది. కానీ ఈరోజు భద్రాచలంలో పార్కింగ్ పెడదామంటే బండ్లకు స్థలాలు లేవు, డంపింగ్ యార్డు చేద్దామంటే డంపింగ్ యార్డ్ కూడా ప్లేస్ లేదు.
అది దుస్థితి. మరి 7 మండలాలు కలిపేంత వరకు సంతకం పెట్టినని చెప్పిండు మరి మొన్ననే చంద్రబాబు నాయుడు గారు. మరి పునరాలోచించి రేపు జరిగే మీటింగ్లో ఇరు రాష్ట్రాల వాళ్ళు శాశ్వతంగా ఉండాలంటే, పరిష్కారం మంచిగా ఉండాలంటే మరి కొన్ని అంశాలు ప్రస్తావించి ఆ 7 మండలాలు వెంటనే తిరిగి వచ్చేటట్లు ప్రపోజల్ మీరు కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇమ్మీడియట్గా అట్లీస్ట్ ఆ రాముని దగ్గర పార్కింగ్ ప్లేస్ లేదు, డంపింగ్ యార్డ్ లేదు, కనీసం ఆ 7 ఊర్లన్నా ఇమ్మీడియట్గా కలిపి భద్రాచలాన్ని, ఆ దేవుని స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఏమిట్లో వాటర్ అడగట్లేదు. ఈరోజు తిరుపతిలో 36% మంది భక్తులు, 36% భక్తులు తెలంగాణ భక్తులే. అంటే ఒక దేవాలయ ఆదాయం వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఆదాయం వచ్చినటువంటి ఆ దేవుడు తిరుపతి దేవుని దగ్గర 36% భక్తులు ఇక్కడి నుంచి ఉన్నారంటే మరి మాకు వాటా కావాలి, మేము అడగల. దయచేసి మరి ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి. 23 కార్పొరేషన్ ఆస్తులపైన పేచి నడుస్తూ ఉంది. 9th 10th షెడ్యూల్ అయినటువంటి అనేక రకాల సంస్థలపైన ఈరోజు చాలా కార్పొరేషన్లో 70% మంది ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉన్నారు, కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా. మరి విభజన తర్వాత ఇక్కడి కార్పొరేషన్లో వాళ్ళని ఇక్కడి తెలంగాణ వాళ్ళని తెలంగాణలోనే ఉంచేటట్లు, ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర కార్పొరేషన్కు అక్కడ తీసుకెళ్ళేటట్లు ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. విద్యుత్ ప్రాజెక్టు లోయర్ సీలేర్ ప్రాజెక్టు పోయింది. మరి లోయర్ సీలేర్ ప్రాజెక్టుతో పాటుగా అనేక అంశాలతో నష్టాలున్నాయి. విభజన చట్టంలో లేని అంశాలు కూడా శాశ్వత పరిష్కారం చేయాలి. ఈరోజు ప్రధానంగా కృష్ణా గోదావరి నదిపోయినటువంటి పైన మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు అక్రమ ప్రాజెక్టులు కడుతూ ఉన్నారు. ముఖ్యంగా మా జిల్లా కృష్ణా, మా బతుకుదెరువే కృష్ణా జలాలు.